కారుమూరి మీ బీసీ నాయకుడు ఆయన మాట్లాడిన మాట, గుంటూరు అవతలి వారిని అడ్డంగా నరుగుతాం, యువతల వారిని ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతాం. ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. అంతేగాని లాక్కొచ్చి కొడతాం, నరుకుతాం అని మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. అది ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ కారణం ఏమై ఉండొచ్చు సుభాష్ గారు? ఏం లేదండి, నాయకుడు నడిపించే నాయకుడు కరెక్ట్ గా ఉండాలండి. నడిపించే నాయకుడు కరెక్ట్ గా లేనప్పుడు అతను ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు నడిపించే ఫ్యాక్షన్ అయినప్పుడు ఇలాంటి మాటలు వస్తా ఉంటాయి. అయిపోయాడు ఆల్రెడీ. అందులో పెద్దిరెడ్డి గారు చెప్పారు, దానికి అనుగుణంగానే నేను చేస్తాం మేము రాబోయే కాలంలో అని. ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఏదైతే బట్టలు వీళ్ళు ఇదేటండి, ఆల్రెడీ జనమే వీళ్ళకి 164 మందికి బట్టలిప్పు నిలబెట్టారు. నిలబెట్టి ఇంకా సిగ్గు రాలేదు. ఇంకా మేము ఫ్యాక్షనిస్ట్ దారిలోనే వెళ్తామని అంటున్నారు. వీళ్ళకి పాలన అవగాహన ఉండదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ రివ్యూ మీద ఏమన్నా పెట్టారా? క్యాబినెట్ మీటింగ్ ఎంతసేపు జరిగింది? ఒక 1 అవర్ క్యాబినెటింగ్ అక్కడ పోయేది. సచివాలయం ఎన్నిసార్లు ప్రజలకు అందులో ఉన్నాడు ఆయన. ఈ పాలన మీద చిత్తశుద్ధి లేకపోగా ఎంతసేపు ఆ ఫ్యాక్షనిజమే అలాగే చేసే 151 వచ్చినాయి చెప్పి వెర్రవీగిపోయి నెక్స్ట్ కూడా మేము 100 సీట్లతో అన్నా వస్తాం, ఇంకా మేము ఎలా అయినా చేయొచ్చు, ఇంకా మేమే ఉంటామనే నెపంతో వాళ్ళు పూర్తిగా ఇంకా తెలుగుదేశం జెండా లేకుండా చేద్దాం, జనసేన జెండా లేకుండా చేద్దాం అనే పిచ్చోపోహతో కార్యకర్తలను అందరినీ కూడా, జెండా పట్టుకున్న కార్యకర్తలు అందరినీ కూడా కేసులు బనాయించి రకరకాల ఇబ్బందులు పెట్టి, అదే విధంగా అసలు ఈ రాజకీయం అనేది వాళ్ళకి అసలు అవగాహన లేకుండా ఉంది. ఇప్పుడు మనం చూసాం 22 మందిని సస్పెండ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మగాడిలా అసెంబ్లీలో నుంచి మాట్లాడారు. అది మగతనం పొలిటికల్ గా. అంతేగాని ఇప్పుడు మాకు బాబు అనుకుంటానే అర్థం లేదు, వాళ్ళకి ప్రశ్న లేదు. ప్రతిపక్షంలో లేనప్పుడు ఆ పోకరి సినిమాలో ఆలీలా బాబు అనుకుంటే తిరుగుతాయంటే అసలు ఆవిడ మొన్న లాస్ట్ ఆయనే చెప్పు 23. సుభాష్ గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాము అని చెప్తూ ఉన్నారు. తప్పులేదు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రజలు ఏదనుకుంటే అది ఆ తీర్పు ఇస్తారు, అది ఎవరి చేతిలోనే ఉండదు. మీరు ఎమ్మెల్యే అయ్యారు, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. మీరు మంత్రి అయ్యారు, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మంత్రి చేశారు కదండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంటున్నారు మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత గుంటూరు అవతల వాళ్ళని అడ్డంగా నరుగుతాం, యువతల వాళ్ళని ఇళ్లల్లోంచి లాక్కుని వస్తాము అని చెప్పి. అంటే ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు కోనసీమ అల్లర్ల కేసులో, మిమ్మల్ని, మీ అనుచరుల్ని, మీ అభిమానుల్ని, మీ మిత్రుల్ని, మీ కుటుంబాన్ని ఏ రకంగా అప్పుడు ఇబ్బంది పెట్టారో, మీరు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అనేది వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. అంటే ఏం సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మేము అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఇలాగే ఉంటుంది, మేము ఒక ఫ్యాక్షనిజం లాంటి ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తాం, లేకపోతే ఆ నేర చరిత్ర ఈ రకంగా ఉంటుంది అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా ఏంటి? ఆ సంకేతం ఏంటి? అంత అవగాహన లేదని అంటే మీరు కోనసీమ గురించి చెప్పారు కదా, ఇదే కోనసీమలో వాళ్ళకి వాళ్లే 300 పైగా కేసుల్లో ఇరికించి తర్వాత వెంటనే మేము ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత అమాయకుల్ని ఇరికించారు మీరు అందరూ, మీరే చేయించుకుని అమాయకుల్ని కేసులు ఇరికించారు మా అలాంటి వాళ్ళు అందరినీ కూడా ఉద్యమం చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారండి? వెంటనే కేసులు ఎత్తేస్తాం, ఇది పోలీసులు వైఫల్యం అని పోలీసుల మీద గెట్టేశారు. అంటే వీళ్ళు పోలీసుల్ని కీలు బొమ్మలా వాడుకుంటా ఉంటారు. వాళ్ళ అధికారంలో లేకపోయినా మేం చెప్పినట్టే మీరు చిండి, మా చెప్పు చేతల్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటారండి? ఇదేమన్నా గత వైఎస్ఆర్ ప్రభుత్వమా? ఇంకా వాళ్ళు పిచ్చి భ్రమలో ఉన్నారు. అసలు ప్రజల తరపున పోరాడమని 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళు 11 మందికి వాళ్ళు వచ్చి అడ్రస్ చేయాలి కదా బాధలేంటో, వాళ్ళ ప్రజల బాధలేంటో. వాళ్ళు వాయిస్ వినిపించడానికే కదా ఇతను నగ్గించింది, వీళ్ళు నగ్గించింది. ఆ జగన్మోహన్ రెడ్డికి ఎలాగా బుద్ధి లేదు, వీళ్ళకైనా ఆయన అలాగే పిచ్చోడు, అందుకనే 11 సీట్లకు వచ్చేసినాయి. సరిగ్గా చూస్తే
మీరు గమనిస్తే మానసికంగా చాలా ఇబ్బంది పడతాడు జగన్మోహన్ రెడ్డి ఉమ్, ఆయన. ఉమ్, దాని గురించే ఆయన అంటూ ఉంటాడు బట్టలు ఉడదీస్తాం. ఏం చేస్తాడు బట్టలు ఉడదీపి ఏం చూస్తాడండి అతను అసలు? బట్టలు ఇప్పుడు తీసి చూడవలసిన క్యారెక్టర్ ఏంటండి అది? అలాగే ఆవిన్ రెడ్డి అందంగా ఉన్నాడని ఈ అందం మగోళ్ళ మీద పిచ్చి ఏంటండి అతనికి అసలు? అతను లన మందులు వికటించాయి, అతనికి తేడాగా ఉన్నాడు. అతను ఏమైనా వీళ్ళ సల కోసం వెళ్తుంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళందరికీ కూడా మన కంగారు పడొద్దు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ఇంట్లోంచి తీసుకుని వచ్చి నరికాం అని పెద్దిరెడ్డి వీళ్ళు సలహాలు ఇచ్చిన దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, మేము కూడా ఒక్కటికి మాత్రం గుంజుకోండి, ఈ తెలుగుదేశం మేము తెలుగుదేశం మా తెలుగుదేశం గాని జనసేన గాని బీజేపీకి కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే ఉమ్, వైసీపీ గతంలో చేసిన అవినీతి పరులు అంటే వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళు ఎవరన్నా రోడ్లు తిరుగుతారా అంట. ఉమ్, ఈ రోజు ఎవరు తిరిగి పరిస్థితి ఉండదు. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, కక్ష సాధింపు చర్యలకి వెళ్ళొద్దు, ఉమ్, మన పని మనం చేసుకుందాం, అలాగని అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని వదలం అని చెప్తా ఉన్నారు. ఈ కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళందరికీ కూడా కార్మూర్ నాగేశ్వర మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఆ టీడీఆర్ స్కామ్ లో ఇంచుమించు 390 కోట్లకి ఆయన చేసిన నేను అలాగే బిల్లు మీద దాడి చేసినప్పుడు ఏం చేశాడండి ఈయన? ఆ వేణుగోపాల్ మంత్రి వేణుగోపాల్ సుభాష్ గారు ఒక్క నిమిషం ఆయన ఏం మాట్లాడారో మీకు తెలుసు, మీరు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు కారుమూరి నాగేశ్వరరావు మాటల్ని ఖండిస్తూ. ఒకసారి ప్రేక్షకుల కోసం కూడా కారుమూరి నాగేశ్వరరావు, ఈ వివాదానికి కారణమైన కారుమూరి నాగేశ్వరరావు మాటలు ఒకసారి విందాం. రైట్. నేను మొన్న పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారు మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంతే దూరం. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మళ్ళీ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి మనం ఓట్లు వేయలేదు, మన అధికారంలో రాలేదు, మంచి పనులు చేయడానికి వచ్చామని చెప్తున్నాడు. మనకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఒకటి ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ అంటారు, ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్. రైట్. మీకు గతంలో కూడా గుర్తుండే ఉంటుంది, రైతులను ఉద్దేశించి ఈయన ఒక మాట అన్నారు, గుర్తుందా మీకు? ఎర్రిపప్పలు అన్నారు. ఎర్రిపప్పలు అంటే వాస్తవంగా అదేం భూతేం కాదు, కానీ చాలా తక్కువ చేసి మాట్లాడడం మాట. అంటే అన్యాపదేశంగా చేశారో ఎందుకు చేశారో మరి. అప్పుడు ఒక్కసారిగా కారుమూరి నాగేశ్వరరావు పేరు అంటే మీడియాలో హైలైట్ అయింది. రైట్. ఆ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయే కదా ఏలూరులో పోటీ చేశారు. అవునండి. వాళ్ళ అబ్బాయి ఓడిపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన లైమ్ లైట్లో లేరు, ఆయన మర్చిపోయారు జనాలు. అది ఒక్కసారిగా మీడియా అటెన్షన్ కోసమో లేకపోతే దానికోసమో చేశారని అనుకోవాలి. ఎందుకంటే చాలా తీవ్రమైన వ్యాఖ్య. ఒక వ్యక్తిని భౌతికంగా చంపేస్తాం లేకపోతే భౌతిక దాడి చేస్తామని చెప్పడం ఆయన ఎలివేట్ అవుతుంది కాదు, కానీ వీళ్ళు పైన జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి చెప్పాడు అని అంటది. ఈయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పాడు ఇలా అని వాళ్ళు ఇస్తున్న డైరెక్షన్ ఈయన మానేశాడు. ఇదేంటంటే ఇంటెన్షనల్ గా మీరుకేయండి తెలుగుదేశం కార్యకర్తలని పర్వాలేదు అన్న సింటమ్స్ పంపుతున్నాడు ఆయన. ఆయన రెచ్చగొడుతున్నాడు జనాల్ని. ఇలాంటి సన్నాసులు రాజకీయంలో ఎందుకుంటారో కూడా అర్థం కాదండి. ఏంటండి ఆ వ్యాధి ఏంటండి అసలు? నరికేమని నరికేస్తామని చంపేస్తామని చెప్పడం, ఆ జగన్మోహన్ రెడ్డి నాయకుడు బట్టలు ఉడదీస్తానంటాం. ఈ బట్టలు తీసి ప్రక్రియ ఏంటి? నరికేయటం ప్రక్రియ. రాజకీయంలో ఉన్నారు, ఫ్యాక్షనిజంలో ఉన్నారండి వీళ్ళు అసలు. అలనాడు ఒక చెల్లిని ఏడిపించారని చెప్పి ఒక వ్యక్తి, ఒక అమర్నాథ్ చిన్న కువాడు అమర్నాథ్ గౌడ్ బీసీలండి అంటే చంపేస్తారు. ఆ రోజు ఏమయ్యాడు అతను? ఆ రోజు ఏమయ్యాడు? కనీసం ఆ తర్వాత వెంటనే వాళ్ళు బెయిల్ పెట్టుకుని వాళ్ళు సభలో కూడా ఆ నేరస్తులు తిరిగారు. కనీసం ఆ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అయినా సరే ఇలాంటి ఇంకోటి ఏదో జరుగుతుందని వాళ్ళని స్టేషన్ పరిమితం చేయరు, బైండ్ ఓవర్ చేయరు.
వీళ్ళు అసలు పాట రాదు వీళ్ళకి. ఏం మాట్లాడతారు సభ్య సమాజంకి వచ్చి? వీళ్ళు అసలు చదువుకున్న వాళ్ళ లేకపోతే రాజకీయ నాయకుల? వీళ్ళు అసలు ఈ దూడ కాసుకునే వాళ్ళ ఏంటండి వీళ్ళు అసలు? ఈసారి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు జనాలకు అసలు?